కింద నుండే కాళ్ళు కూడా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చాయి. మామూలుగా అక్కడ సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉంటుంది. అలాంటి సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ లేకుండా పంపించేశారు. రాత్రంతా తీవ్రంగా హింసించారు. తీవ్రమైన బూతులు తిట్టారు. రచ్చబండ పెట్టి ముఖ్యమంత్రి బెయిల్ రద్దు చేయమంటావంటూ కొడుతూ తీవ్రంగా క్షోభకు గురి చేశారు. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ కాపలా ఉంటారు. ఇద్దరిని బయట పంపించి అదే సమయంలో ముసుగులు వేసుకుని వాళ్ళు వచ్చి, నేను అడిగాను, ఆ రోజు కూడా వారిని అడిగాను, వారిని గుర్తుపెట్టగలుగుతారా అంటే గుర్తుపట్టడానికి వాయిస్ చూస్తే అని చెప్పగలుగుతానేమో, కానీ ఎక్కడైతే ముసుగు వేసుకొని వచ్చారు, ముసుగు వేసుకొని వచ్చేసి ఇవన్నీ వెళ్ళిపోయారని చెప్పారు. ఆ రోజు రాత్రంతా కూడా మేము కూడా జాగారం చేసే పరిస్థితికి వచ్చాం. మొదటి రోజు సాయంత్రం వరకు ఉదయం తీసుకురాలేదు, కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదని మేము వాకప్ చేస్తామంటే ఇప్పుడు వస్తారు అప్పుడు వస్తారని చెప్పి కాలయాపన చేశారు. సాయంత్రం వరకు డిలే చేశారు. అంటే రాత్రంతా హింసించారు కాబట్టి ఆ దెబ్బలు కొంత నొప్పులు తగ్గిన తర్వాత ఐడెంటిఫై చేయకుండా ఈ నడవలు కూడా నడవలేని పరిస్థితిలో ఉంటే కొంత సమయం ఇస్తే నడుస్తాడనే ఉద్దేశంతో ఆ రోజు 5 గంటలకు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. అప్పటికే మేము చూస్తున్నాం, టీవీల్లో వస్తూ ఉంటే అవి కూడా వాచ్ చేస్తున్నాం. మనిషి కుంటుకుంటూ నడుస్తున్నాడు. అంటే ఏదో జరిగింది అనేది వాచ్ చేసుకుంటూ ఉన్నాం. అక్కడి నుంచి ఎప్పటికప్పుడు మేము ఏం చేయాలనో లాయర్స్తో వాళ్ళతో మాట్లాడుకుంటూ వచ్చాం. మళ్ళీ వాళ్ళు చెప్పింది, వారే చెప్పింది, కస్టడీలో కొట్టిన విషయం కోర్టులో చెప్తే ఈ రాత్రికి మళ్ళీ మా కస్టడీకి వస్తావు, అక్కడ చంపేస్తామని బెదిరించారు. ఈ విషయాన్ని చూసినప్పుడు ఈ రాష్ట్రాల్లో కూడా ఇవన్నీ జరుగుతాయా అనే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే మేజిస్ట్రేట్ దగ్గరికి వచ్చిన తర్వాత ధైర్యం చేశాడు. ఆ కాళ్ళు చూపించాడు. ఆ కాళ్ళు అవన్నీ కొట్టినట్టు చూపిస్తే అప్పుడు ఆ మేజిస్ట్రేటు నేరుగా ఇతన్ని ప్రభుత్వ ప్రైవేట్ 2 హాస్పిటల్కి పంపించండి, ఎగ్జామిన్ చేయించండి, ఎగ్జామిన్ చెప్పి చేసిన తర్వాత సర్టిఫికెట్స్ ఇవ్వమని చెప్పి పంపిస్తే వాస్తవాలు తెలుస్తాయనే ఉద్దేశంతో ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రం తీసుకుపోయి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోకుండా అక్కడ కూడా రిపోర్ట్ని తారుమారు చేపించి బెదిరించి ఆయన రిపోర్ట్ తెప్పించారు. ఆ రిపోర్ట్ వస్తానే 16వ తారీఖున జైలుకు పంపించారు. ఇదే సమయంలో సమాంతరంగా హైకోర్టులో కూడా ఈ కేసు జరుగుతూ ఉంది. అంటే మేజిస్ట్రేట్ కోర్టులో కేసు ఉంది, హైకోర్టులో కేసు ఉంది. హైకోర్టులో కూడా ఏ మాత్రం కూడా కోఆపరేట్ చేయకుండా వీళ్ళు ఇచ్చేస్తే మధ్యాహ్నం 12 గంటలకి కోర్టు సమావేశమైంది. రఘురామకృష్ణరాజు యొక్క రిపోర్ట్ ఇవ్వమని కోర్టు అడిగింది, కానీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వలేదు. మధ్యాహ్నం ఇవ్వాల్సిన రిపోర్టు సాయంత్రం 6 గంటలకు ఇచ్చారు. దీంతో హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రఘురామకృష్ణరాజు గారిని స్వయంగా తీసుకురండి హైకోర్టుకి అని చెప్పారు. ఆయన ఇప్పటికే జైల్లో ఉన్నాడు, ఇప్పుడు మేము తీసుకురాలేమని మొరాయించారు. మరుసటి రోజు 17వ తారీఖు హైకోర్టులో విచారణ జరిగింది. ఇది ఉన్నప్పుడు వారు అడ్వకేటు వారితో కూడా మేము కూడా మాట్లాడుతున్నాం. మాట్లాడి సుప్రీంకోర్టులో వెకేషన్ బెంచ్లో కేసు వేశారు. సుప్రీంకోర్టు ఇమ్మీడియట్గా ఈయన్ని హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్కి, ఇక్కడుండే హాస్పిటల్ పైన నమ్మకం లేక ఇక్కడ హాస్పిటల్లో మళ్ళా తారుమారు చేస్తారు, బెదిరిస్తారు, రిపోర్ట్లు ఇవ్వరనే ఉద్దేశంతో హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్కి రెఫర్ చేశారు. అప్పుడు కూడా మొరాయించారు. ఏదైతే ఆయన్ని ఇమ్మీడియట్గా తరలించాల్సింది పోయి తరలించకపోతే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ నియమించిన న్యాయాధికారి సమక్షంలో పరీక్ష నిర్వహించి మంగళవారం నాటికి సుప్రీంకోర్టుకు రిపోర్ట్ ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అందువల్ల సోమవారం సాయంత్రం 5 గంటలకు ఇక్కడి నుంచి జైల్లో నుంచి తీసుకుపోయి హైదరాబాద్లో సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో చేర్చారు.
అక్కడ కూడా మేము వర్క్ చేస్తున్నాం. అక్కడ కూడా ఆ రోజు ఒక అధికారి పనిచేస్తూ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మ్యానిపులేట్ చేయాలని ప్రయత్నం చేశారు. అది కూడా మేము పేపర్ ద్వారా మళ్ళీ ఎక్కడికక్కడ లీక్ చేసి ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేశాం. సభ్యతగా ఉండదని ఆ వ్యక్తి పేరుని చెప్పడం లేదు, కానీ ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఒక పవిత్రమైన దేవాలయంలో అధికారిగా పెట్టుకుని ఎలాంటి లాబీలు చేయించే పరిస్థితికి వచ్చారు. అంటే ఎంత దుర్మార్గంగా